ఏంట్రా కష్టాలు కష్టాలు ఇవి కష్టాలరా? ఖరీదైన బైకులో తిరుగుతూ ఏసీ రూమ్లో ఉంటూ వేలకి వేల రూపాయలు డిజైనర్లో బట్టలేసుకొని తిరుగుతూ రోజుకి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు. కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను విని. రోజు స్కూల్కి పోవాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాల్సింది నీకు తెలుసా? అన్నం అంటే జొన్ననే తినాలని, వరి అన్నం 6 నెలలకే వండుకుంటారని, పరమాన్నం ఉండిన రోజే పండగ అంటారన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధలో దేవుడు అనుభవించాను, నేను అనుభవించాను. కంటికి కనిపించిన ఏదో శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలో తొక్కుతాను నీకు ఎప్పుడు అనిపించిందా? వయసులో ఉండగానే 2 భుజాలు బాధతో కుదిపినట్టు నీకు ఎప్పుడు అనిపించిందా? మనం ఈ సమాజంలో బతకాలంటే మనకున్న పేరు అధికారం ఇవేమి సరిపోవు. ఈ సమాజంలో బతకలేక దూరంగా పారిపోవు నీకు ఎప్పుడు అనిపించిందా? నాకు అనిపించింది. అందుకే అడవికి వెళ్ళాను, తుపాకీ పడ్డాను, నక్సలైట్ అయ్యాను, నక్సలైట్ అయ్యాను, నక్సలైట్ అయ్యాను. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది, నీకు లేదు.